సో ఈ మధ్య కాలంలో మెల్లిమెల్లిగా ఫైనాన్షియల్ లిటరసీయా లేకుంటే వస్తున్నటువంటి అవేర్నెస్ కావచ్చు, దీంట్లో సిప్పుల వైపు వెళ్ళడం అనేది కొంచెం కొంచెం కనిపిస్తుంది. అది పెద్ద రిస్క్ ఉండదు అనేటువంటి ఇన్వెస్ట్మెంట్ కింద సిప్ వాడొచ్చు అంటారు. ఇది కరెక్టేనా ఆలోచన? యా, ఇప్పుడు ఎస్ఐపి అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ మ్యూచువల్ ఫండ్ మేడం. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టర్మినాలజీ ఆఫ్ ఎస్ఐపి. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీరు అది ఆర్డి అంటారు ఇంకో భాషలో, అది కూడా అంతే కదా. మంత్లీ ఆటోమేటిక్గా కట్ అయితే ఆర్డి, ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయితే ఇంకో టర్మినాలజీ ఎస్ఐపి, ఇంకొక భాషలో మంత్లీ మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయితే ఈఎంఐ, ఇంకో భాషలో మన మంత్లీ ఒక అమౌంట్ కట్ అయితే చిట్టి. ప్రతి దాంట్లో ఈ ప్రాసెస్ ఉంది. సిస్టమాటిక్గా ఎవ్రీ మంత్ ఒక చిన్న చిన్న భాగం బయటికి వెళ్ళేదాన్ని మనం ఎస్ఐపి అని మ్యూచువల్ ఫండ్లో పిలుచుకుంటున్నాం అంతే. ఇట్స్ పార్ట్ ఆఫ్ మేకింగ్ పీపుల్ డిసిప్లైన్డ్. మనం తీసి పెట్టమంటే పెట్టరు, ఎస్ఐపి అయితే ఆటోమేటిక్గా కట్ అవుతుంది కాబట్టి ఎస్ఐపి. యా, కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి అని అంటే, నిజంగా ఎస్ఐపి పెట్టిన వాళ్ళందరికీ వాళ్ళ లైఫ్లో ఏ సమస్యలు రాకుండా ఉంటాయా? నిజంగా ఎస్ఐపి ఒక మనిషిని ఎదిగేదాకా తీసుకువెళ్తుందా? చాలామంది చాలా లెక్కలు పెడతారు, చెప్తూ ఉంటారు. 15,000 రూపాయలు 15 సంవత్సరాల పాటు 15% రిటర్న్ తోటి 15 నెలల్లో ₹1,00,00,000 సంపాదించడం అని. ₹1,00,00,000 అనే ఫిగర్ వినగానే అబ్బో ₹1,00,00,000 అనుకుంటాం మనం. ఈ రోజు అబ్బో ₹1,00,00,000, 15 నెలల తర్వాత ₹1,00,00,000 విలువ ఉండదు. నీకు ఈ రోజు అబ్బో ₹1,00,00,000 అని టార్గెట్ ఉంటే నీ టార్గెట్ ఆ టైంకి 2.5 కోట్లు అయి ఉండాలి. ఇప్పుడు మీరు పెట్టే 15,000 నిజంగా సరిపోతాయా? సో ఏదైతే ఒక భ్రమ ఉందో ఎస్ఐపి పెడితే నా ప్రాబ్లమ్స్ నాకు రావని, అది తప్పు. నా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే ఆ ప్రాబ్లం వచ్చే టైంకి అది ఎంత ఖర్చు అవుతుందో దాన్ని ఎస్టిమేట్ చేసి దానికి తగ్గట్టుగా పెడితే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఎస్ఐపి చూద్దాంలే ముందైతే ఒక 5,000 2,000 చేద్దాం, కెపాసిటీ ఉంటుంది మనకు చేయడానికి, కానీ టెస్ట్ చేద్దాంలే దాన్ని, చూద్దాం ఎట్లా పని చేస్తుందో. ఒక 5 ఏళ్ల పాటు 2,000 3,000 5,000 వేసుకుంటూ వస్తారు, కొద్దిగా వేస్తారు. ఈవెన్ దో దే కెన్ డూ, అంటే మనం ఇంకా ఎక్కువ చేయగలిగి కూడా చెయ్యము, దాన్ని టెస్ట్ చేద్దాము అని చెప్పేసి. మనం ఎస్ఐపిని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ మార్కెట్లో టెస్టెడ్. మన పని పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళటం మాత్రమే. ఇక్కడ డిలే చేస్తారు కొంతమంది. ఇంతకుముందు చెప్తున్నాను, మనకు వయసు లిమిటెడ్. మీకు ఒక బాధ్యత నెరవేర్చుకోవడానికి 15 ఏళ్ళ టైం ఉంది. మీరు 5 ఏళ్ళు టెస్ట్ చేశారు, మీకు ఇంకా 10 ఏళ్లే మిగిలింది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి ప్రధానమైన సూత్రం ఏంటి అని అంటే, మీరు పెట్టే పెట్టుబడి కంటే కూడా దానికి మీరు ఇచ్చే టైం. మీరు ఇక్కడ టైంని వేస్ట్ చేశారు. డబ్బులు వేస్ట్ అయినా పర్లేదు, ఇన్వెస్ట్మెంట్లో టైం అనేది వేస్ట్ కాకూడదు. సో ఎర్లీ ఏజెస్లో నుంచి దానికి తగ్గ అమౌంట్ని ఐడెంటిఫై చేసి పెడితే ఎస్ఐపి ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. కానీ ఎస్ఐపి చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదంటే మాత్రం అబద్ధం. ఎంత చేయాలో కూడా తెలియాలి కదా. మనకి ఇది ఒక బాధ్యత ఉంది, ఈ బాధ్యతకి ఎంత చేయాలి, అసలు ఈ బాధ్యత యొక్క ఖరీదు ఎంత అవుతుంది ఆ రోజుకి. ఈ రోజు నాకు నెలకు ₹1,00,000 ఖర్చు అవుతున్నాయి అని అంటే, అది లాస్ట్కి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మేడం. మీరు ఎక్స్పీరియన్స్డ్, మీరు ఏజ్ పెద్ద, మీరు నాకు చెప్పండి, 10 ఏళ్ల క్రితం మీ ఖర్చు, ఒక రఫ్ అంచనా, ఎగ్జాక్ట్ అమౌంట్ కాదు, 10 ఏళ్ల క్రితం మీ ఖర్చు ఎంత ఉండేది? ఆబ్వియస్గా ఇంక్రీజ్ అయిపోయాయి కదా. ఎన్ని టైమ్స్ ఏం చెప్పండి నాకు? ఇంటూ 2 times, అది ఇంటూ 3 times అయిందా? అయింది కదా. ఇంటూ 2 ఇంటూ 3 అయింది కదా. అంటే 10 ఏళ్ల క్రితం 10,000 ఉన్నాడికి 30,000, 10 ఏళ్ల క్రితం 1,00,000 ఉన్నాడికి 2,00,000 3,00,000 అయింది. ట్రూ. మరి మీరు రిటైర్ అయ్యే టైంకి ఇమాజిన్ చేసుకోండి, ఇంకొక 10 ఏళ్ళలో రిటైర్ అవుతామని అనుకుంటే ఇప్పుడు ఖర్చు 2,00,000 అంటే 10 ఏళ్లలో మన ఖర్చు ఎంత ఉండాలి? థియరాటికల్లీ 5 lakhs యావరేజ్, 5 to 6 lakhs ఉండాలి. ఎస్టిమేషన్, దీన్ని ఏమంటానంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ ఎస్టిమేషన్. నాకు ఆ టైం కానీ డబ్బులు కావాలి అని అంటే నేను ఎంత కార్పస్ని క్రియేట్ చేయాలి, దానికి ఎంత ఎస్ఐపి చేయాలి. ఎస్ఐపి కెన్ సాల్వ్ ప్రాబ్లమ్. ఎస్, వాలటాలిటీ ఉంటుంది. సో వాలటాలిటీ ఉంటుంది కదా అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్ ఈజ్ నాట్ బ్యాడ్. ఇప్పుడు గోల్డ్ వాలటాలిటీ ఉండదా? ఆబ్వియస్గా ఉంటుంది. ఉంది కదా మేడం. మీ అనుభవంలో గోల్డ్ ప్రైస్ పెరగకుండా ఉన్న సందర్భాలు? నో, నెవర్. లేదు అసలే. అంటే పెరగలేదు అంటున్నారా? నో, అంటే పెరగకుండా ఉన్న సందర్భాలు లేవు, ప్రతిసారి పెరుగుతూ ఉంటుంది. అంతే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు 2020 కంటే ముందు ఎన్ని సంవత్సరాలు అదే 30,000 ప్రైజ్లో ఉంది? 4-5 సంవత్సరాలు ఉంది. సో ద పాయింట్ హియర్ ఈస్ స్టాగ్నెంటేషన్ అన్ని ఎసెట్ క్లాసెస్లో ఉంటాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మ్యామ్, ఇప్పుడు ఎగ్జాంపుల్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు అసలు ధరలు ఉన్నాయా? కొన్న ప్రైస్ కూడా ఇవ్వట్లేదు ఎవరు. దాని మీనింగ్ ఏంటి? ధర పడ్డది అని, డిమాండ్ లేదు అని. మరి వాలటాలిటీ లేదా? ప్రతి మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్, గోల్డ్ మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్ న్యూస్ని బట్టి ఫ్లక్చువేట్ అవుతుంది. రియల్ ఎస్టేట్ ఇస్ ఎ మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్, ఆ లోకల్ న్యూస్ని బట్టి రియాక్ట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్స్, న్యూస్ని బట్టి ఫ్లక్చువేట్ అవుతాయి. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. బట్ మనం చూస్ చేసుకోవాలి వాట్ ఈస్ సూటబుల్ ఫర్ అస్.
I don't say only mutual fund is the solution for every problem. Mutual fund is also one asset class. You have to identify whether it fits for you or not. అది చూసుకొని పెట్టుబడులు పెట్టాలి. ఇట్ ఈజ్ ఎ సొల్యూషన్. దట్ డజంట్ మీన్ మీరు ఎంత చేసినా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అని. రైట్ అమౌంట్ని కూడా పెట్టాలి. 10 రొట్టెలు కావాలంటే దాని తగ్గ పిండి కలపాలి. ఇంత పిండి కలిపి 10 రొట్టెలు కావాలి అని అంటే సరిపోదు. అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా కరెక్ట్గా పెట్టాలి. దెన్ ఎస్ఐపి విల్ సాల్వ్ ప్రాబ్లమ్.